హాయ్ హలో అందరికి నమస్తే. కాశ్మీర్ కి సంబంధించి ఘటన ఏదైతుంది, ఘటనకు సంబంధించినటువంటి కారణాలు ఏంటనే దానికి సంబంధించి వీడియోలు మనం డిస్కస్ చేద్దాం. వెంకటేష్ చెప్పు, ఇప్పుడు కాశ్మీర్ లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఇందులో ఎవరిది తప్పు? ఇక్కడ ఇంటెలిజెన్స్ ముందే హెచ్చరికలు చేసిందని కొంతమంది చెప్తున్నారు, చేయలేదని కొంతమంది చెప్తున్నారు. కోట్లాది మంది అక్కడికి వస్తున్నటువంటి క్రమంలో అక్కడ సెక్యూరిటీ కల్పించడం విషయంలో మరి కేంద్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది. అసలు కారణాలు ఏంటి, అక్కడ ఏం జరిగిందంటే ఏం చెప్తావు అసలు? ఇంటెలిజెన్స్ కి ముందుగానే సమాచారం ఉంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కానివ్వండి, లేకపోతే ఎవరైతే టిఆర్ఎఫ్ కి సంబంధించిన వాళ్ళ కమాండర్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. వాళ్ళ మెయిన్ ఎజెండా ఏంటంటే కాశ్మీర్ మాది, లేదా కాశ్మీర్ ని ఇండిపెండెంట్ గా మీరు వదిలేయాలి. ఇండిపెండెంట్ గా దాన్ని వదిలేయాలి. ఎలా అయితే ఆర్టికల్ 370 ముందు కాశ్మీర్ ఎలాగైతే ఉందో దాన్ని అలాగే వదిలేయాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నారు. వాళ్ళ పాకిస్తాన్ చీఫ్ ఏం డైరెక్ట్ గా చెప్తాడంటే, మేము కాశ్మీర్ ని మేము తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళ చీఫ్ ప్రకటించుకుంటాడు. అలా ప్రకటించుకున్నా కానివ్వండి, జస్ట్ 10 రోజుల ముందే ప్రకటించుకున్నా కానివ్వండి, వీళ్ళు సెక్యూరిటీ పరంగా తీసుకోకపోతే ఎవరిది తప్పు అంటారు? ఇక్కడ సెక్యూరిటీ మెజర్మెంట్స్ అక్కడ ఉగ్రవాదులు ఆర్మీ డ్రెస్ లో వచ్చి షూట్ చేసి వెళ్ళిపోలేదండి. ఏదో దాక్కొని కూర్చొని షూట్ చేయడం కాదు. వెళ్ళి వాడి ఐడి కార్డు తీసుకొని వాడి హిందువా, ముస్లిమా, క్రిస్టియన్నా అని చెక్ చేసుకొని వాడిని చంపారంటే వాడికి ఎంత స్వేచ్ఛ ఉంది అక్కడ. అంటే అంత టైం చెక్ చేసేంత టైంలో కూడా వెళ్ళి వచ్చి బరాబరా షూట్ చేయడం కాదు. వాడి ఎజెండా ఏంటి అంటే, ఒకటి కాశ్మీర్ అనేది ఇండిపెండెంట్ గా ఉండాలి, లేదంటే పాకిస్తాన్ లో కలుపుకోవాలి. ఇండిపెండెంట్ గా ఉంటే ఎడిదిరిగి పాకిస్తాన్ లో కలిపేసుకుందాం అన్న ప్లాన్ వాళ్ళకు ఉంది. సెక్యూరిటీ గానీ ఎవరు కానీ ఏం రాలేదు. ఎటు ముస్లిమ్స్ అయితే ఎందుకు చంపట్లేదు అంటే, ముస్లిమ్స్ అయితే మా మతమే కాబట్టి వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళ ఒపీనియన్, ముస్లిమ్స్ అయితే మా మతమే కాబట్టి రేపొద్దున వాళ్ళు భారతదేశంలో ఉన్నా మనకేం ప్రాబ్లం లేదు, మన మాట వింటారు అన్న ఇదిలో వాళ్ళు ఉన్నారు. క్లియర్ ఎజెండా. సో అక్కడ అందరు ముస్లిమ్స్ ని, అక్కడ పబ్లిక్ కూడా చెప్తున్నారు, మీరు అందరు ముస్లిమ్స్ ని, ఎవరైతే అక్కడ టూరిస్టులు వెళ్ళి వాళ్ళ బారిన పడ్డారో వాళ్ళ పబ్లిక్ ఒపీనియన్స్ కూడా వాళ్ళందరూ మీడియా వాళ్ళు అడిగితే, మీరు అందరూ ముస్లిమ్స్ ని తప్పు పట్టమాకండి, ఆ ముస్లిమ్స్ కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు హెల్ప్ చేయబట్టే మేము ఈ రోజు మేమన్నా ఇక్కడికి రాగలిగామని చెప్పేసి చెప్తున్నారండి. అంటే ఒక ముస్లిం ప్రాణాలు కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది వీళ్ళని కాపాడేటువంటి క్రమంలో. తన ఫ్యామిలీకి తనే ఆధారం అని చెప్పి తెలిసినా గానీ తను వెళ్ళి రిస్క్ చేసి టూరిజంలో టూరిస్టులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా కాపాడడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ మతంలోనే పరులను రక్షించొద్దు, కాపాడొద్దు, మన మతం కాకపోతే వాళ్ళు రక్షించొద్దు అని చెప్పేసి వాళ్ళ మతంలో ఉంటే తను ఎందుకు అలా చేస్తాడు? ఎవరు ఇప్పుడు ఆయన సయ్యద్ ఆదిల్ హుస్సేన్ కదా, ఈ పానీపూరి బండి ఉందంట కదా. అవునవును. ఇవాళ తనకి వాళ్ళు అక్కడ అంత్యక్రియలు చేస్తున్నారు. వందలాది మంది మహిళలు, ముస్లిమ్స్ అందరూ కూడా పాల్గొన్నారు అక్కడ. అంటే ఒక ముస్లిం హిందువులను కాపాడాడు ఇక్కడ. అవునవును. ఇప్పుడు తన తన వీర మరణానికి సంబంధించి అక్కడ వందలాదిగా అక్కడ మహిళలు కానివ్వండి, అక్కడ పురుషులు కానివ్వండి, అందరూ కూడా తన అంత్యక్రియలో పాల్గొనడం జరిగింది. మరి వాళ్ళ ముస్లిమ్స్ ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళ కూడా వీడు హిందువులు కాపాడారా అని చెప్పేసి వదిలేసుకోవచ్చు. వాళ్ళు ఎందుకు వెళ్ళాలి? అవును, తన మానవత్వంతో కాపాడినందుకు తన మరణానికి అంత్యక్రియలు జరగడానికి వందలాది మంది అటెండ్ అయ్యారు. ఈ లోపల్లో ఉన్న వాళ్ళు ఏం రెచ్చగొడుతున్నారు? అరే వాడు ముస్లిం రా, వాడు ఇట్లా చేస్తున్నారు, ఏంట్రా ఇది? ఎక్కడ గల్లీలో ఉన్నవాడికి పాకిస్తాన్ లో ఉన్నవాడికి సంబంధం ఉంటుందా? గల్లీలో పాకిస్తాన్ లో ఉన్నవాడికి సంబంధం ఉంటుందా? మరి వాళ్ళు ఎందుకు కాపాడారు? ఈ వ్యక్తి కాకుండా చాలా మంది కూడా అక్కడ హెల్ప్ చేస్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి కదా. చాలా మంది వాటర్ బాటిల్స్ ఇవ్వడం కానివ్వండి, సేఫ్ గా ఉన్నారు, మీరు వెళ్తారు అని చెప్పేసి చెప్పడం కానివ్వండి, ఇలా చాలా ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. వాళ్ళ మెయిన్ ఎజెండా చెప్తున్నాం కదా, మెయిన్ ఎజెండా కాశ్మీర్. ఈ పనికిమాలిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడతారు, 370 పెట్టడం వల్ల ఇది వచ్చింది, లేకపోతే ఇది జరగదు అని చెప్పి. అంటే 370 వదిలేస్తే అంతకుముందు ఇంకా ఎక్కువ జరిగినాయి. అంతకుముందు కాంగ్రెస్ టైంలో, కాంగ్రెస్ 2014 ముందు ఇంకెన్ని జరిగినాయి మనం అందరం కూడా చూసాం. ఇక్కడ బీజేపీ వాళ్ళు మనం పొగడట్లేదు, బీజేపీ వాళ్ళు సెక్యూరిటీ ఫాల్ట్ 200% మనకు కనిపిస్తుంది. ఒకటి ఇంటెలిజెన్స్ కి వాళ్ళకి రిపోర్ట్ వచ్చినా కానివ్వండి, వీళ్ళు ప్రశ్నించకపోవడం. అక్కడ ఈ ఇయర్ కాదు, లాస్ట్ ఇయర్ 2.5 crores వెళ్ళారు జనాభా టూరిస్ట్ కి. లాస్ట్ 2024 లో 2.5 కోట్ల మంది, సంవత్సరానికి 2.5 కోట్ల మంది కాశ్మీర్ ని విజిట్ చేశారు. ఇది నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు చెప్పడం కూడా ఒక కారణం కదా. 2.5 కోట్ల మంది, అంతకుముందు 1.5 కోట్ల మంది పెరుగుతున్నారు. ఎవ్రీ ఇయర్ 10% టూరిస్టులు పెరుగుతున్నారు. ఎంత జీడిపి గ్రోత్ అవుతుంది అక్కడ?
ఎంత బిజినెస్ జరుగుతుంది లోకల్ వాళ్ళకి కానివ్వండి, వీళ్ళందరికీ కూడా అంత ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి కదా. టూరిస్ట్ పెరుగుతున్నప్పుడు ఖచ్చితంగా సెక్యూరిటీ ఉండాలి. సెక్యూరిటీ టైట్ చేసుకోవాలి. వాడు వచ్చి ఐడి కార్డ్ చూసేంత వరకు కూడా మన సెక్యూరిటీ వాళ్ళు ఎవరు లేరండి. ఇండియన్ ఆర్మీ ఎవరు లేదంటే నువ్వు కాశ్మీర్ సేఫ్ గా ఉందని చెప్పేసి ఎలా చెప్తారు మీరు, అమిత్ షా గారు కానీ మోదీ గారు కానీ? కాశ్మీర్ సేఫ్ అంటేనే టూరిస్ట్ వెళ్ళింది అక్కడికి. ఓకే, ఇప్పుడు ఏం సేఫ్, మీరు ఏం మద్దతు ఇచ్చారు? ఒకటి కాంగ్రెస్ వాళ్ళ వాదన, వేరే వాళ్ళ వాదన ప్రకారం ఏంటి, కాశ్మీర్ ని ఇండిపెండెంట్, వాళ్ళ అధికారంలోకి వస్తే మేము కాశ్మీర్ ని ఇండిపెండెంట్ గా వదిలేస్తాం అని చెప్పేసి చెప్తారు. అది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ వాళ్ళ వాదన కరెక్ట్ కాదు. ఇటు బీజేపీ వాళ్ళు సెక్యూరిటీ పరంగా వీళ్ళు ఇచ్చేయడం వీళ్ళది తప్పు కాదు. సెక్యూరిటీ పరంగా వీళ్ళకి అంటే ఇప్పుడు ఎన్ని తప్పులు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఐడి కార్డు చెక్ చేసేంత టైం ఉన్నప్పటికీ కూడా అక్కడికి ఎవరు సెక్యూరిటీ వాళ్ళు లేకపోవడం, భద్రత లేకపోవడం. అండ్ మోదీ గారు, అమిత్ షా గారు చెప్పినారు అంటే అక్కడ వెళ్ళడానికి మంచి అవకాశం, వెళ్ళండి రండి అని చెప్పి చెప్పడం వల్ల, సెక్యూరిటీ పరంగా ఇబ్బంది లేదని చెప్పడం వల్ల కోట్లాది మందిగా అక్కడికి వస్తున్నారు. అట్లా చెప్పి సెక్యూరిటీ ఇవ్వకపోవడం వీళ్ళదే తప్పు. అండ్ ఈ ఘటన జరిగిన తర్వాత అంబులెన్స్ కూడా 2 hours లేట్ అయింది అంటున్నారు కదా. అవునవును, 2 hours పట్టిందండి. 1.5 hour 2 hours తర్వాత అంబులెన్స్ అన్ని వచ్చినాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ ముందే వచ్చింటే, ముందుగా వచ్చిన ఒక 5గురన్నా వాళ్ళు బతికేవాళ్ళు కదా. 27 మందిలో ఒక 5గురన్నా బతికేవాళ్ళు. అవును, అదే ముందు వచ్చింటే కనుక ఖచ్చితంగా బతికేవాళ్ళని చెప్పి. కానీ వాళ్ళు ఆర్మీ డ్రెస్ లో వచ్చారనేటువంటిది ఇక్కడ నిజంగా అనుమానాలు కలిగిస్తోంది. ఇలా అంత ఆర్మీ డ్రెస్ లో వస్తే మరి మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తా ఉంది, మరి ఇక్కడ భద్రత వైఫల్యం అనేది చాలా క్లియర్ గా కనిపిస్తా ఉంది. సో వీళ్ళు ఇట్లా రావడం వల్ల ఒరిజినల్ ఆర్మీ వాళ్ళైతే కూడా భయపడ్డారు అనేది చూస్తా ఉన్నాం మనం. అవును, ఒరిజినల్ ఆర్మీ వాళ్ళు కూడా వాళ్ళ టూరిస్టుల దగ్గరికి వెళ్తే మేము ఫౌజీ, ఇండియన్ ఫౌజీ అని చెప్పేసి చెప్పుకుంటారు, కానీ వాళ్ళకి నమ్మలేకపోయారు. అవును, నమ్మలేకపోయారు. సో అంటే ఇక్కడ మన ఇండియన్ గవర్నమెంట్ నెగ్లిజెన్స్ పూర్తిగా కనిపిస్తుంది. వాళ్ళు 1,40,000 వరకు కూడా ఆర్మీలో రిక్రూట్మెంట్ జరగలేదు అని చెప్పేసి, 1,40,000 వరకు లాస్ట్ 3 years లో జరగలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఆయన చెప్పాడు డైరెక్ట్ గా, వాళ్ళు ఇప్పుడు మీరు బడ్జెట్ ని సేవ్ చేశారా, వాళ్ళ ప్రాణాలకు ఎవరు రెస్పాన్సిబుల్ ఇప్పుడు అని చెప్పేసి ఆయనే మాట్లాడాడు. ఓకే, మరి ఎందుకు లోకల్లో కూడా దేశం కోసం సేవలు అర్పించడానికి చాలా మంది యువకులు రెడీగా ఉన్నారు, మీరు ఎందుకు రిక్రూట్ చేయట్లేదు? ఈ పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వీళ్ళు మాట్లాడాలి. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కదా, అక్కడెక్కడో బంగ్లాదేశ్ లో ఇదైపోయింది, హిందువులు చనిపోయారు. ఇప్పుడు చనిపోయింది హిందువులే, సెక్యూరిటీ ఫాల్ట్ వల్లే జరిగింది. ఓకే, సెక్యూరిటీ ఫాల్ట్ వల్లే జరిగింది. 10 days బ్యాక్ కూడా ఇంటెలిజెన్స్ చెప్పిందని చెప్తున్నారు కదా. చెప్పింది ఇంటెలిజెన్స్ కి వీళ్ళకి ఉందన్నా కానీ ఎందుకు తీసుకోలేదు మీరు? అంత ఇదిగా ఉందంటే ఇంకా లేదు, బాంబులు పెట్టి లేపేస్తే ఇంకెంతమంది చచ్చిపోయేవాళ్ళు. వచ్చిన వాడు ఆర్మీ డ్రెస్ లో, ఇప్పుడు వాడు వచ్చిన వాడినే కలిపెట్టలేపారు, గన్నులతో షూట్ చేశారు కాబట్టి కొంతమంది బాంబులు వేసుకుంటే ఏంటి పరిస్థితి? చాలా పెద్ద ఘటన ఇదైతే, చాలా పెద్ద ఘటన. ఇప్పుడు అంతమంది, ఇప్పుడు 2.5 కోట్ల మంది వెళ్తున్నారు అంటే అక్కడ ఓన్లీ కాశ్మీర్ వరకే కాదు, ఇక్కడ లోకల్లో ఇక్కడి నుంచి ట్రావెల్ చేసుకుంటూ మనం కన్యాకుమారి నుంచి ట్రావెల్ చేసుకుంటే కాశ్మీర్కి వెళ్ళాలి. అంతా కూడా టూరిజం పెరుగుతున్నట్టే. అవును, ఇండియన్ రైల్వేస్ కో లేకపోతే ఫ్లైట్స్ కో దేనికో దానికి అన్నిటికీ కూడా ఇండియాకి ఆదాయం వస్తున్నట్టే కదా. అవును, అది ఇంత నెగ్లిజెన్స్ పనికిరాదు. ఏ గవర్నమెంట్ కి ఇంత నెగ్లిజెన్స్ పనికిరాదు. చెప్పినా కూడా పట్టించుకోకపోవడము, కోట్లాది మంది వస్తున్నా కూడా సెక్యూరిటీ ఇవ్వకపోవడము, ఇంత నెగ్లిజెన్స్ అస్సలు ఉండకూడదు. మేము ఇజ్రాయెల్ నుంచి డ్రోన్ టెక్నాలజీ తీసుకొచ్చామంటారు, రష్యా నుంచి షిప్లు కొన్నామంటారు, ఫ్రాన్స్ నుంచి జెట్లు తీసుకొచ్చామంటారు అని అంటారు. మీరు ముందు ఇండియన్ ఆర్మీని బడ్జెట్ అంతా ఎలకేట్ చేస్తున్నారు, ఎంత మందిని రిక్రూట్ చేసుకుంటున్నారు, వాళ్ళకి తర్వాత వాళ్ళు రిటైర్ అయిపోయిన బెనిఫిట్స్ ఏమి ఇస్తున్నారు, అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యువత రన్నింగ్ కొట్టి వాళ్ళంతా రెడీగా ఉన్నప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి నువ్వు అక్కడ పెట్టుకోకుండా, ఇప్పుడు దేశం భద్రతగా ఉంటేనే నువ్వు దేశం లోపల ఏమైనా చేయగలుగుతావు. ఇప్పుడు నీకు అక్కడే భద్రత లేదని చెప్పేసి కనిపిస్తుంటే అంత ఇదిగా పాకిస్తాన్ వాళ్ళు వార్నింగ్ ఇస్తుంటే ఏం మెసేజ్ ఇద్దామని. ఇంకా నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత దాదాపు 10 ఘటనలు జరిగినాయి, 1 కాదు 2 కాదు. అందరూ జరగలేదని చెప్పేసి అనుకుంటారు. 2014 నుంచి 2025 ఇప్పటి వరకు కూడా దాదాపు 10 ఘటనల వరకు జరిగింది. పుల్వామా అటాక్ కానివ్వండి, అక్కడ చార్ధామ్ కి వాళ్ళ యాత్ర కానివ్వండి, ఇంకోటి 2018లోనే 2 జరిగినాయి. ఇన్ని జరిగినాయి. మన ఇండియా ట్రిలియన్ ఎకనామీలోకి వచ్చింది అని చెప్పేసి చెప్తా ఉంటారు. ముందు కావాల్సింది ఏంటి? సెక్యూరిటీ కల్పించాలి జనాలకి.
ఇప్పుడు వెళ్ళేవాడు ఇప్పుడు కాశ్మీర్ పైన ఎంత ఎఫెక్ట్ పడుతుంది? ఇప్పుడు ఎవడన్నా వెళ్ళాలంటే వెళ్ళగలుగుతాడా? ఎందుకు వచ్చిన వాళ్ళు ఒక్క దెబ్బతో భయభ్రాంతులు గురి చేయాలని కూడా చేసేసారు. ఇప్పుడు వీళ్ళేంటి బీజేపీ వాళ్ళు సైలెంట్ గా అంటే ఇప్పుడు అదే సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకున్నారని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ ట్రేడ్ కి సంబంధించి రద్దు చేసుకున్నాము, వాళ్ళని ఫైనాన్షియల్ గా కొట్టాము, జలాలు మన నుంచే వాళ్ళకి ఎక్కువగా సింధు జలాలు వెళ్తే ఆ వాటర్ కి సంబంధించి ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తుంది. వెరీ గుడ్ పాకిస్తాన్ ఇప్పుడు వాళ్ళు కొంచెం ఇబ్బందులు పడతారు. నెక్స్ట్ ట్రేడ్ కి సంబంధించి ట్రేడ్ కి సంబంధించి ఇవి రద్దు చేసుకున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే అంతకుముందు పాకిస్తాన్ వాళ్ళే స్వయంగా వచ్చి చెప్పడం జరిగింది. అంటే మన వాళ్ళు ఎక్కువ మంది ఏం కోరుకుంటారంటే యుద్ధం జరగాలి, పాకిస్తాన్ వాళ్ళు లేపేయాలి, చంపేయాలని చెప్పేసి కోరుకుంటారు. అంతకుముందు యూరి సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు మా మీద ఏం జరగలేదురా అని చెప్పేసి పాకిస్తాన్ వాడు వచ్చి చెప్తాడు, మీరందరూ మీరు భజన చేసుకోవడం తప్పించి ఇక్కడ ఏం జరగలేదని చెప్పేసి వాడే చెప్తాడు. సో అసలు వీళ్ళకి ఫండింగ్ ఇస్తుంది ఎవరు? వాళ్ళని చంపితే సరిపోదు, వీళ్ళకి ఫండింగ్ ఇస్తున్న వాళ్ళు ఎవరినో కూడా ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి వాళ్ళని దెబ్బకొట్టాలి. మీరు చూడండి, అమెరికా కానివ్వండి, ఇజ్రాయెల్ కంట్రీస్ కానివ్వండి, వాళ్ళకి శత్రువు ఎక్కడున్నా సరే, వరల్డ్ మొత్తంలో ఎక్కడున్నా సరే వెతికి మరీ పట్టుకొని చంపుతారు. అలాంటి వ్యవస్థ భారత్ లో కూడా ఉన్నారు. వీళ్ళకి ఫండింగ్ ఇచ్చింది వీళ్ళే అని చెప్పేసి కన్ఫర్మ్ అయితే వాళ్ళని కూడా వదలకూడదు. ఓకే, వాళ్ళని కూడా ఇచ్చేయాలి. అది వచ్చి 26 మంది వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు, 2 విదేశీయులు ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇందులో ముస్లిమ్స్ కూడా ఉన్నారు చనిపోయిన దాంట్లో కదా. సో మొత్తానికి వీళ్ళ వైపు వెళ్ళమండి. అవును, అంతకుముందు లాల్ బహదూర్ శాస్త్రి గారు రాజీనామా చేశారు. అంతకుముందు ట్రైన్ యాక్సిడెంట్లు జరిగితే రాజీనామా చేశారు. 2008లో కూడా ఇలాంటి ఘటన కూడా జరిగితే అప్పుడున్న హోమ్ మినిస్టర్ రాజీనామా చేసింది, నేను నా వల్లే నెగ్లిజెన్స్ వల్ల. ఇప్పటి వరకు అమిత్ షా గారి నుంచి ఏ సమాధానం లేదు. వీళ్ళేమో ఎలివేషన్లు వేసుకుంటారు బీజేపీ. ఇప్పుడు మీ వల్లే కదా జరిగింది, మీరు బల్ల కొద్ది సేఫ్టీ అని చెప్పేసి చెప్పడం వల్లే కదా ఇది జరిగింది. వీళ్ళ వాళ్ళ తప్పును ఒప్పుకోరు. అటు బీజేపీ వాళ్ళు సరైంది కాదు, ఇటు కాంగ్రెస్ వాళ్ళ 370 ఆర్టికల్ ఇది అని చెప్పి చెప్పడం వీళ్ళది సరైంది కాదు. వీళ్ళ రాజకీయం చేస్తారు, మళ్ళీ రాజకీయం చేస్తున్నారు. జనాల్ని ఇదిలో పెట్టి కాంగ్రెస్ వాళ్ళ మైనారిటీ ఓట్ల కోసం చూస్తాడు, బీజేపీ వాళ్ళ హిందువులు రెచ్చగొట్టే దానికోసం చూస్తాడు. సరిపోతుంది. అందరు వీళ్ళు కూడా ఓట్ల రాజకీయం వీళ్ళు చేస్తారు కదా. ఇప్పుడు ముస్లింలకు రంజాన్ అప్పుడు ఇది చేయడం కూడా చేస్తారు. అందరూ ఓట్ల రాజకీయమే అంతే. కానీ ఇక్కడ సామాన్య ప్రజలు ఇప్పుడు ఈ రోజు 26 మంది. ఇప్పుడు సామాన్య ఎప్పుడన్నా ఒకసారి వాడు హోటల్కి పోతాడు. హోటల్కి పోతే వాడు బిర్యానీ తింటే దాని మీద జిఎస్టీ 10%, 8% జిఎస్టీ, లేదా 5% స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ. ఏంది ఇది? ఏదైనా గుడ్డు పెట్టుకుందామన్నా లేకపోతే ఏదైనా కొనుక్కుందామన్నా ఇంత తీసుకుంటున్నప్పుడు మరి మీరేం చేస్తున్నారు? కరెక్ట్ గా అక్కడ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే అమెరికా ఉపాధ్యక్షుడు భారతదేశ పర్యటనలో ఉన్నాడు. అమెరికా ఉపాధ్యక్షుడు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఉన్న టైంలో ఇలా జరిగింది. ఎలా ఇది రేపు ఎవరైనా రావాలంటే వస్తారు ఇక్కడికి? కష్టం కదా. లేదు, సెక్యూరిటీ పరంగా ఎంత ఫోకస్డ్ గా ఉన్నారంటే అంత ఫోకస్డ్ గా ఉండాలి. వీలైనంత రిక్రూట్మెంట్ జరగాల్సిందే. వీలైనంత రిక్రూట్మెంట్ రెగ్యులర్ గా జరుగుతూనే ఉండాలి. రెగ్యులర్ గా ఇది అవుతుంది. వాళ్ళు అక్కడ ఉండబట్టే మన ఇక్కడ సేఫ్ గా ఉంటాం, లేదంటే ఉండలేము. సో ఓకే, మొత్తానికి అయితే పాపం ఎన్నో కళలు కన్నవాళ్ళు పాపం కొత్తగా పెళ్ళైన వాళ్ళు పెళ్ళై అదే ఎవరో చావో ఎక్కడో రాసి పెట్టుందంటే అదేదో స్టోరీ ఉండదు. యమధర్మరాజు చూస్తూ ఉన్నప్పుడు యమధర్మరాజు ఒక పక్షి వైపు లుక్ చూస్తాడు. చూసిన తర్వాత ఆ గరుడ పక్షి ఉంటది కదా, విష్ణుమూర్తి వాహనం. ఆ గరుడ కూడా అటు నుంచి వెళ్తా ఏంటి యమధర్మరాజు ఈ పక్షిని చూస్తున్నాడు, ఎంత అందంగా ఉంది పక్షి, సో దీని కాలం మూడింది అని చెప్పేసి అనుకుంటాడు గరుడ. అనుకొని దీన్ని ఇక్కడ కాదు, ఇక్కడ ఉంటే సేఫ్ కాదా అని చెప్పేసి ఎక్కడో దూరంగా ఉన్న అడవిలో ఒక చెట్టు పైన వదిలేసి వస్తాడు గరుడ ఆ పక్షిని తీసుకెళ్లి. సో వచ్చిన తర్వాత మళ్ళీ అడుగుతాడు యమధర్మరాజు, ఎందుకు కింద ఆ పక్షిని అలా చూశారని చెప్పేసి మీరు అని అడిగితే ఆ యమధర్మరాజు ఏం చెప్తాడంటే, ఈ పక్షి ఎక్కడో దూరంలో ఉన్న ఒక పాము చేతిలో ఒక పాముకి ఆహారంగా మారి చచ్చిపోతుంది, ఎలా చచ్చిపోతుందో నాకు అర్థం కాలేదు అని చెప్పేసి యమధర్మరాజు చెప్తాడు. అయ్యయ్యో నేను తప్పు చేశానని చెప్పేసి గరుడ తీసుకెళ్ళి అక్కడ పావు దగ్గర తిప్పింది ఈ గరుడనే కదా.
ఎవరికి ఎక్కడ రాసి పెట్టుంటే అక్కడ. ఇక్కడ పెళ్లి చేసుకొని నేవీ ఆఫీసరు వారం రోజులు కాకముందు ఇక్కడ చేసి అక్కడికి వెళ్ళాడంటే మరి ఏంది ఇది? ఏమనుకోవాలి? మనం చెప్పలేము. ఆ టయానికి ఎవరికి ఎక్కడ ఫిక్స్ అయ్యి ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు ఇంక అంతే. అవునవును. సో ఇదైతే వీళ్ళ వైఫల్యం వల్లే ఇదంతా జరిగింది. అంతే. ఖచ్చితంగా వీళ్ళ వైఫల్యం ఉంది. వీళ్ళు ఏంటంటే ప్రాంతీయ పార్టీలుగా పడుతున్నారు. మీరు సెక్యులరిజం వల్ల ఇది చేయడం వల్ల జరుగుతుంది. సెక్యులరిజం చేయడం వల్ల సెక్యులరిజం అనే దాన్ని తప్పుగా వాడుతున్నారు. సెక్యులరిజం అంటే అదో పెద్ద ఇదిలా చూస్తున్నారు. సెక్యులరిజం భారతదేశం కాన్స్టిట్యూషన్ లో రాయక ముందు నుంచి అతిథి దేవోభవ అనే కాన్సెప్ట్ మనకు ఉంది. సో అతిథి దేవోభవ అనే కాన్సెప్ట్ మనకు ఉంది. సర్వేజన సుఖినో భవంతు. మనం బాగుంటాం కాదు, ప్రపంచం మొత్తం బాగుండాలని చెప్పేసి కోరుకునే వాళ్ళం మనం. సో మనకు ఉంది, మనం అందరూ బాగుండాలని చెప్పేసి కోరుకుంటాం. అక్కడ వాళ్ళే చెప్తున్నారు, అరే అక్కడ కొంతమంది ముస్లింస్ వాళ్ళు కాపాడబట్టే మేము వచ్చాంరా అని చెప్పేసి చెప్తున్నారు. నువ్వు కంట్రీలో ఉన్న ముస్లింస్ అందరిని ఎందుకు తప్పు పట్టాలి? వాటిలో కూడా హెల్పింగ్ నేచర్ ఉంది కదా. ఇప్పుడు వీరు ఇది చేయడం వల్ల రేపొద్దు హెల్ప్ చేసేవాడు చేయడు. అరే వీళ్ళకి ఎంత చేసినా ఇదే లేదా అని చెప్పేసి చేయడు. మీరు నాకు వరకే 2 సార్లు చేస్తాం, చేసిన తర్వాత కూడా వాడికి ఇది లేదనుకుంటే వదిలేస్తాం. వీళ్ళకి చేసినా కానీ ముస్లింస్ అందరూ చేస్తున్నారంటే చేయకుండా మానేస్తారు. మినిమం కామన్ సెన్స్ అది. వాళ్ళందరూ కూడా ఇంటర్నల్ గా రెగ్గొట్టాలని చెప్పేసి ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో, ఇన్స్టాగ్రామ్ లో, వాట్సాప్ లో ఏది పడితే అది చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ వెంకటేష్. థ్యాంక్ యూ.